హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. భారీగా గుడ్ న్యూస్ అండి. ఏపీలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇంటి నిర్మాణం కోసం సర్వే ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 4 లక్షల రూపాయలు అనేది అందించడం అయితే జరుగుతుందండి ప్రభుత్వం నుంచి. ఏపీ ప్రభుత్వం పేదలకు ఇండ్లు మంజూరు చేసేందుకు రెడీ అయితే అవుతుందండి. ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తు ఆహ్వానించడం అయితే జరిగింది. వేల సంఖ్యలో ఇప్పటికే ఇంటి నిర్మాణాలకు దరఖాస్తు అయితే అందుతున్నాయితే ప్రజలైతే చెప్పడం అయితే జరిగిందండి. పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే చూసుకున్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్లు అయితే చేసుకున్నట్లయితే ప్రక్రియ మనకు వచ్చిందండి. ఇప్పుడు ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్నట్లు అప్లికేషన్లు సక్రమంగా వెరిఫికేషన్ చేయనుంది. తర్వాత అర్హుల జాబితా నుంచి విడుదల చేసేందుకు వారికి ఇండ్లు మంజూరు జరుగుతున్నాయండి. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అనేది లభించడం అయితే జరుగుతుంది. ఎన్నికల హామీలో భాగంగా కొత్త ఇంటి నిర్మాణానికి 4 లక్షలు అందిస్తామని కూటమి ప్రభుత్వం అయితే పేర్కొందండి. ఈ క్రమంలోనే చాలామంది కొత్త ఇంటి నిర్మాణం కోసం ముందుకు వస్తున్నారని అనుకోవచ్చు. అప్లికేషన్ వెరిఫికేషన్ ద్వారా ఆ తర్వాత అర్హులకు ఈ మేరకు లబ్ధి అనేది పొందుతారని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. గృహ నిర్మాణ శాఖ అధికారులు అయితే ఆన్లైన్ దరఖాస్తును పరిశీలించడం అయితే సర్వే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవచ్చు, లేదంటే ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు మోస్తాదుబాటు కల్పించడం అయితే జరుగుతుందండి. గత ప్రభుత్వంలో ఎవరికైతే స్థలాలు వచ్చి ఉంటాయో అటువంటి వారికైతే ఈ ప్రభుత్వంలో అర్హులుగా ఉండరండి. ఈ ప్రభుత్వంలో ఎవరైతే స్థలాలు వచ్చి ఉంటాయో అటువంటి వారికి మాత్రమే ఈ 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం అనేది లభించనున్నదండి. దీనికి ఏమేమి అప్లికేషన్లు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ వంటి అవన్నీ తీసుకొని మనది ఇంటి దగ్గర ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక మనకు అదేది ఈ అప్లికేషన్ ఒక ఫామ్ అనేది ఇస్తున్నారండి. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఇవన్నీ వాళ్ళకి ఇచ్చినట్లయితే కనుక మనము మంజూరు అవుతాయండి. గతంలో ఏమైనా ఇల్లు పొందారా లేదా అని కూడా చూస్తారు. ఇలా అన్నిటినీ పరిశీలించిన నిజమైన అర్హులకు మాత్రమే ఇల్లు కేటాయిస్తారు. ఇండ్లు మంజూరైన వారికి 4 లక్షల ఆర్థిక సాయం అనేది లభించనున్నది. గతంలో కన్నా ఇది ఎక్కువ మొత్తం అన్నీ చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో 4 లక్షల రూపాయలు, గత ప్రభుత్వంలో అయితే కేవలం 2 లక్షల పరిమితి మాత్రమే ప్రజలకు ఇవ్వడం అయితే జరిగిందండి. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఇంటికి మాత్రం 4 లక్షల రూపాయలు అనేది అందించబడుతుందని మన ఏపీ ప్రభుత్వం. ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ముందుగా మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.